எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்னு அழையேன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாய் அரிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்னா வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடா ఏలోరెంబావాయి. ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది. బయటివారు, ఓ లేత చిలుక, ఇంకనూ నిద్రిస్తున్నావా? ఇదేం ఆశ్చర్యమే! లోపలి గోపాంగన, పూర్ణులైన పూబోడులారా, ఇదిగో వస్తున్నాను. బయటివారు, శీఘ్రముగా రావమ్మా. లోపలి గోపాంగన, అబ్బా, గొల్లుమని ఉలికిపడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి, వస్తాలే. బయటివారు, ఓ చిన్న చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే ఎరుగుదుములేమ్మా. లోపలి గోపాంగన, మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమీ కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టిదానినేనేమో. రావలసిన వారందరూ వచ్చిరా? బయటవారు, అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. లోపలి గోపాంగన, వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు. బయటివారు, కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయటి నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు.